ఆయన నమః. ఓం వినాయకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం గణేశాయ నమః. మా పూజలు అందుకొని మా బాధల కరుణించవయ్యా ఓ పార్వతి పుత్ర. బిస్కెట్ వేసేది ఆపేయండి మనుషుల్లారా, మారాల్సింది మీరే. అన్ని కష్టపడకుండా రావాలని దేవుడని మమ్మల్ని వాడుకొని మీరు భూలోకాన్ని నాశనం చేస్తున్నారు. ఇంకా నన్ను మారండి. భక్తి అంటే ఇదేనా? ఓ మనిషి, ఇంకనైనా ఆపు. ఏమైపోతుంది ఈ లోకానికి? మీ డీజేల సౌండ్ పొల్యూషన్, మందు తాగి లైటింగ్, మధ్య పబ్బుల ఎగరడం కోసం దేవుడు కావాలా? ఎగరడం కోసం దేవుడు కావాలా? గల్లి గల్లికి 4 విగ్రహాలు పెట్టి మీ స్వార్థంతో డబ్బు కోసం దేవునితో బిజినెస్ చేస్తున్నారు. ఇదేనా మీ భక్తి? అడిగే వాళ్ళేననుకున్నారా? మీ తలరాతలు మీరే రాసి కొన్ని జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. ఇంకనైనా మారండి. ఇలాగా పోతే భవిష్యత్తులో మనిషి ఉండడు. ఎందుకు ఇలా మారిపోతున్నారు? మూర్ఖత్వంలో మునిగిపోయి జీవితం నాశనం చేసుకోకండి. ఇకనైనా మంచి మార్గం ఆలోచించి నడవండి. అందరి ప్రేమ ఆప్యాయతలు ఎటుపోయాయి? భక్తి అంటే ఇదేనా ఓ మనిషి? ఇంకనైనా ఆపు. ఏమైపోతుంది లోకానికి? మీ డీజేల సౌండ్ పొల్యూషన్, మందు తాగి లైటింగ్, మధ్య పబ్బుల ఎగరడం కోసం దేవుడు కావాలా? ఎక్కడికి పోయింది? సంప్రదాయాలు మరిచిపోయారు. ఎలా మారేది మనిషి హృదయం? శాంతిని కోరుకుంటున్నాం. అందరూ మోసగాలి, అందరూ అబద్ధాలు చెప్పేవాళ్ళే, అందరూ దొంగతనం చేసేవాళ్ళే, అందరూ ఇతరులు హింసించేవాళ్ళే. అన్ని ప్రాబ్లంలకి మీరే బాధ్యులు. మధ్యలో దేవుడు మేమేం ఏం చేయగలం? మారాల సంధి మీరే కదా. మీకు అన్ని ఇచ్చాం భూమి మీద తినటానికి. జంతువులన్నీ తిని ప్రశాంతంగా బ్రతుకుతున్నాయి. ఒక్క మనిషి బతకడం చేతగాక అందరినీ బలి చేస్తున్నాడు. ఇకనైనా మారండి. అన్నిటికీ దేవుని అడుగుతాం. ఎందుకు? పని చేసుకుంటే అన్నీ లభిస్తాయి కదా. ఆత్మశుద్ధి చేయవలసిన అవసరం ఉంది. ఎక్కిపోయాయి మనిషిలో ఉన్న వినయం, ఆప్యాయతలు, ప్రేమ అంతరించిపోతున్నాయి. మనిషి మారకపోతే కాలం లేదు. నిజం తెలుసుకో మనిషి. ఇంకనైనా ఆపు. ఏమైపోతుంది లోకానికి? మీ డీజేల సౌండ్ పొల్యూషన్, మందు తాగి లైటింగ్, మధ్య పబ్బుల ఎగరడం కోసం దేవుడు కావాలి.